యేసుప్రభు దగ్గరికి వచ్చామంటే అన్ని అవసరాలు తీరాలి, అన్ని కష్టాలు పోవాలి, అన్ని రోగాలు పోవాలి, ఉద్యోగాలు వచ్చేయాలి, ర్యాంకులు వచ్చేయాలి, పిల్లలు పుట్టేయాలి, పెళ్ళిళ్ళు జరగాలి, పొలాలు పండాలి, వ్యాపారాల్లో లాభాలు రావాలి, ఇళ్ళు కట్టేయాలి. ఒకవేళ యేసుక్రీస్తులకు వచ్చిన తర్వాత ఉన్నవి పోతే అసలు ఈయన దేవుడో కాదో. చాలామంది సోదరులను చూశానండి, యేసు ప్రభువులోకి వస్తే ఏదో జరుగుతుందని వస్తారు, ఏదో ఆశించి వస్తారు. కానీ ఆయన మార్గం ఈ భూమి మీద నీకేదో చెయ్యడం కాదు. ఆయన మార్గం నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆయన మార్గం. నువ్వేం వెతుక్కుంటున్నావు? ఈ భూమి మీద దేవుని వలన ఏదో పొందుదామని నీ ఆలోచన, నీ మార్గం అది, నీ వే అది. కానీ ఆయన వే ఏంటో తెలుసా? నిన్ను అసలు ఈ లోకం నుంచి మరో లోకానికి తీసుకెళ్లాలని ఆయన ఆలోచిస్తున్నాడు. అసలు ఈ లోకంలో మనం ఉన్నాం కదండి శాశ్వతంగా ఉండని ఈ లోకంలో ఆయన వల్ల ఏదో పొందాలని తప్పు కదండి, ఆలోచన తప్పు కదండి, శాశ్వతమైన ఆలోచన కాదు కదండి, ఈ లోకమే శాశ్వతం కాదు కదండి. అలాంటప్పుడు శాశ్వతమైన లోకానికి వెళ్ళాలని ఆలోచించాలి. కానీ ఇక్కడేదో కావాలి, ఇక్కడేదో కావాలి, ఇక్కడేదో కావాలనుకుంటే ఎలాగండి?